బీటీవీ కర్నూలు న్యూస్ స్వాగతం. అంగన్వాడీల పోస్ట్ కార్డుల ఉద్యమం సిఐటియు. అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె గూడూరులో 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా గూడూరులో అంగన్వాడీ కార్మికులు పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. దాదాపు 200 మంది అంగన్వాడీ కార్మికులు పోస్ట్ కార్డులపై రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ సమస్యలు పరిష్కరించమని రాసి పోస్టు కార్డులను తీసుకుని ర్యాలీగా బయలుదేరి గూడూరులోని పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న పోస్టు డబ్బాలో పోస్ట్ కార్డులు వేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు నాయకురాలు సుహాసిని, అరుణ, రాజేశ్వరి, ఇందుమతి, సిఐటియు డివిజన్ కార్యదర్శి జె. మోహన్లు మాట్లాడుతూ 17 రోజులుగా అంగన్వాడీ కార్మికుల సమ్మె చేస్తుంటే మంత్రులు 4 సార్లు చర్చలకు పిలిచారుగాని ఎటువంటి పరిష్కారం చూపకపోగా బెదిరింపులకు దిగుతున్నారని, మంత్రుల బెదిరింపులకు అంగన్వాడీలు భయపడరని, ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి అంగన్వాడీల సమస్యలు మంత్రులు తెలపలేదని చర్చల సందర్భంగా చెబుతున్నారని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారా లేరా అని వారు ప్రశ్నించారు. అందుకే ముఖ్యమంత్రి గారికి నేరుగా పోస్ట్ కార్డులపై అంగన్వాడీల సమస్యలు రాసి పరిష్కరించాలని పోస్ట్ చేయడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్యం, ఇసుక అమ్మకాలపై ఉన్న శ్రద్ధ 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులతో కాకుండా ముఖ్యమంత్రి నేరుగా అంగన్వాడీ యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు విని పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మద్దమ్మ, అనంతమ్మ, రత్నమ్మ, మంజుల, అన్నామణి, మహేశ్వరి, లక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 भगवगमंडे सूर्युनि चूडु अंगनवाड़ी सत्ता चूडु भगवगमंडे सूर्युनि चूडु अंगनवाड़ी सत्ता चूडु भगवगमंडे सूर्युनि चूडु अंगनवाड़ी सत्ता चूडु పోరాడతాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీ, గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను, రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను, రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను, రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, 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 అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను, 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 రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు
ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి అన్ని రకాల యాప్లను. 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 రద్దు చేయాలి. పోరాడతాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు. పోరాడతాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు. పోరాడతాం.